రీసెంట్ గా పురుషోత్తముడు మూవీతో మంచి హిట్ కొట్టిన డైరెక్టర్ ఇంత మంచి మూవీని ప్రేక్షకులకు అందించారు. ఒకవైపు మూవీ హీరోది చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. తెలుగు వాళ్ళు ఎలా ఉంటుందంటే సినిమా హీరోని అభిమానించిన తర్వాత అదేమైనా దీనిపైన ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నారా? 20 సినిమాలు చేసిన హీరో రాస్తారు విపరీతమైన ఇష్యూ అయిపోయింది. రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకు అదేమైనా మైనస్ అయింది అనుకోవచ్చా? కనీసం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కానివ్వండి, ఏదైనా లాంచ్కో ఏదైనా ఇంటర్వ్యూస్కో ఏదైనా వచ్చినట్టయితే కొంచెం వరకు సీనియర్ ఆర్టిస్టులని ఒప్పియాలంటే ఏదైనా మ్యాజిక్ ఉంటే తప్ప అది ఎలా ఒప్పించగలిగారు? ఎవరో రామ్ భీమ్నా పిలవగానే సినిమా చేసేయాలని ఉండదు, రెమ్యునరేషన్ ఇవ్వగానే సినిమా చేసేయాలని ఉండదు. బట్ డైరెక్షన్ డైలాగ్స్ ఎవరిని అడిగినా ఏ రివ్యూలో చూసినా ఇదే చెప్తున్నారు. ఈవెన్ నాకు కూడా మాటలు చాలా 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 ఇంపార్టెంట్ అండి. సేండి మేము ఫస్ట్ నుంచి కూడా కథనే నమ్ముకున్నాం. బట్ స్టోరీ ఒక్కటే రొటీన్ ఉంది. అరుణాచలం, మహర్షి, శ్రీమంతుడు కలిపి కొట్టేశాడు. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రవళిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. రీసెంట్ గా పురుషోత్తముడు మూవీతో మంచి హిట్ కొట్టిన డైరెక్టర్ రామ్ భీమన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. సో మంచి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు, ఫేస్ లో కనిపిస్తుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నాం రియలీ. అసలు ఇంత సక్సెస్ అవుతుంది అనుకున్నారా మూవీ? అంటే ఇంత సక్సెస్ అని అంటే ఒక మెజర్ చేయలేదులే కానీ, బట్ 100% సక్సెస్ అవుతుంది అయితే మాత్రం చాలా గట్టిగా నమ్మేమండి. ఎందుకంటే దీని వెనక చాలా వర్క్ ఉంది, చాలా మంది కలిసి, ఇట్స్ కాంపౌండ్ వర్క్ యాక్చువల్లీ. అందరం కలిసి ఎంతో కష్టపడి చేసిన ప్రాజెక్ట్ ఇది. సో ఎక్కడ నిర్లక్ష్యం కానీ, ఎక్కడ ఇగ్నోరెన్స్ ఉండకూడదు, ఎక్కడ ఆ చిన్న చిన్న మిస్టేక్స్ జరగకూడదు అని చెప్పి మేము చాలా కష్టపడి ఫస్ట్ నుంచి ప్రతి చిన్న పని కూడా చాలా దగ్గరుండి 1-10 సార్లు చూసుకొని చేసిన ఫిల్మ్ ఇది. 100% సక్సెస్ అవుతుంది అనుకున్నాం కానీ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు నిజంగా. ఇంత మంచి మూవీని ప్రేక్షకులకు అందించారు. ఒకవైపు మూవీ హీరోది చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. సో అదేమైనా దీనిపైన ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నారా? రాస్తారుంది కొంతవరకు పడిందని అనుకుంటున్నానండి. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎలా ఉంటుందంటే సినిమా హీరోల్ని ఇంట్లో మనుషుల్లాగా చూసుకుంటారు. కొంత అభిమానించిన తర్వాత వాళ్ళ ఇంట్లో మనుషులు అయిపోతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఇది చాలా బాగా ఓన్ చేసుకుంటారు తెలుగు పీపుల్. సో 20 సినిమాలు చేసిన హీరో మన రాజ్ తరుణ్ కూడా బాగా బాయ్ నెక్స్ట్ డోర్ లా ఉంటాడు. సో ఓన్ చేసుకున్న మాట వాస్తవమే. కానీ ఈ ఏదైతే వివాదం జరుగుతా ఉందో అది కొంచెం విపరీతమైన ఇష్యూ అయిపోయింది మార్కెట్ లో. ఒక 10-15 రోజులు వేరే ఏ టీవీలో చూసినా, వేరే ఏ న్యూస్ లేకుండా హాట్ టాపిక్ అయిపోయింది. అంటే మాకున్న పరిస్థితుల దృష్ట్యా రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. కానీ ఆయన సినిమాలే 2-3 లైన్లో ఉండటం, పెద్ద సినిమాల లైన్లో ఉండటం, మేము ఫిల్మ్ కంప్లీట్ చేసేసి రిలీజ్కి రెడీగా ఉండటం, ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత రిలీజ్ చేయడమే మంచిదేమో అనిపించి రిలీజ్ చేసాము. ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ ఇంపాక్ట్ ఉందేమో అనిపిస్తా ఉంది. ఎందుకంటే థియేటర్స్ మేము ఊహించినంత థియేటర్స్కి రావడం, ఇప్పుడు యాక్చువల్గా ఈ ఓటీటీ వచ్చిన తర్వాత థియేటర్స్ తగ్గిపోయింది. బట్ చూసిన వాళ్ళంతా బ్రహ్మాండంగా మెసేజెస్ కానివ్వండి, కాల్స్ కానివ్వండి, చాలా ఆనందంగా వేసింది. కానీ ఈ ఇంపాక్ట్ అయితే ఫిల్మ్ మీద పడిందేమో అనుకుంటున్నాను. పడిందంటారు అయితే? అవును. రాస్తారు ప్రమోషన్స్ కి రాలేకపోయారు, అదేమైనా మైనస్ అయింది అనుకోవచ్చా? అదే ఇంపాక్ట్ అంటే అదేనండి. ఆయన ఏదైతే వివాదం ఉండటం వల్ల మాకు ఏ ప్రమోషన్ కి ఆయన అందుబాటులో లేకపోవడం జరిగింది. కనీసం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కానివ్వండి, లేకపోతే కనుక ఏదైనా లాంచ్కో ఏదైనా ఇంటర్వ్యూస్కో ఏదైనా వచ్చినట్టయితే కొంచెం వరకు గెట్ ఆన్ అయి ఉండేది. ఆయన ఏ మాత్రం మాకు అందుబాటులో లేకపోవడం ఈ సినిమా ఇంకా చాలా బాగా అద్భుతమైన పెద్ద సెన్సేషన్ అవేదేమో అనిపించింది ఆయన ఈ వివాదం లేకుండా ఉన్నట్టయితే. సో ఉంటే బాగుండేది. రాస్తారు ఏమైనా కాల్ చేసి ప్రమోషన్స్ కి రాకపోయాను, నా సిచ్యువేషన్ ఇలా ఉంది అని ఏమైనా ఫీల్ అయ్యారు? 100% ఆయన చెప్పారు. ఆయన సిచ్యువేషన్ మీద మాట్లాడుకుంటానే ఉన్నాం. అంటే నాకు అందుబాటులో ఉన్నారు కానీ ఫిల్మ్ ప్రమోషన్స్ కి బయట పబ్లిక్ లోకి, మీడియాలోకి రావడానికి ఆయనకు అవకాశం దొరకలేదు. ఆయన నాకు అందుబాటులోనే ఉన్నారు. మేము ఇలా చేస్తున్నాం, ఇలా రిలీజ్ చేయబోతున్నాం, ఇది ట్రైలర్ ఎలా ఉంది, ఇవన్నీ అందుబాటులోనే ఉన్నాం. ఆయన ఇన్పుట్స్ ఇస్తానే ఉన్నారు. కానీ రాలేను అనేది అయితే మాకు ముందుగానే చెప్పారు. సో వెళ్ళినంత వరకైనా రెస్పాన్స్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. అంటే చాలా కాల్స్ వచ్చినాయి అన్నారు. స్పెషల్ గా
డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ యాక్టర్స్ కానీ ఎవరైనా కాల్ చేసి కాంప్లిమెంట్స్ ఇచ్చారా? చాలా కాల్స్ వచ్చినాయండి. నేను ఇండస్ట్రీ నుంచి బయట నుంచి కాకుండా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా కాల్స్ వచ్చినాయి. మురళీశ్వర గారి దగ్గర నుంచి బ్రహ్మానందం గారి యాక్ట్ చేసిన వాళ్ళతో కాకుండా బయట వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానివ్వండి, చాలా మంది యాక్టర్స్ కానివ్వండి, వాళ్ళంతా చాలా కాల్ చేసి చాలా బాగా అప్రిషియేట్ చేశారు. చాలా పెద్ద ప్రాజెక్ట్ చేశారు, మీరు చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇంతమంది ఆర్టిస్టులు, యాక్చువల్గా పెద్ద ఆర్టిస్టులని ఒకేసారి ఒక చిన్న ప్రాజెక్ట్లోకి పెద్ద ఆర్టిస్టులు వచ్చేస్తే ఒక్కోసారి ఆర్టిస్టులు బరువు అయిపోతారు, ప్రాజెక్ట్కి ఇబ్బంది అవుతుంది. వాళ్ళందరూ చెప్పిందంటే వీళ్ళందరూ చాలా తెలివిగా ఎంతవరకు వాడాలో అక్కడే వచ్చి వాడుకున్నారు. అది చాలా బాగా అనిపించింది అన్నారు. అదైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. బట్ హ్యూజ్ రెస్పాన్స్, నేను ఊహించిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ రెస్పాన్స్ కాల్స్ నేను రిసీవ్ చేసుకున్నాను. సో ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దట్. మీకు వచ్చిన కామెంట్స్ లో బెస్ట్ కాంప్లిమెంట్? యాక్చువల్లీ చాలా వచ్చినాయి. ఇంకా ఇంట్లో నుంచి బయట నుంచి ఫ్రెండ్స్ నుంచి అయితే చాలా రియలిస్టిక్ గా ఉండి కరెక్ట్ ఎగ్జాక్ట్ గా మీకు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా. అదేనండి, అంటే ఇంకా బయట పబ్లిక్ అను ఇంట్లో వాళ్ళు వీళ్ళైతే ఓకే, కానీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంప్లిమెంట్ అయితే ఈ రోజుల్లో ఈ రీసెంట్ గా ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ని ఒక మంచి ప్రాజెక్ట్ లోకి హ్యాండిల్ చేయడం మాత్రం అసలు మేము ఇంకో డైరెక్టర్ ని పెద్ద డైరెక్టర్లకి సాధ్యమైంది. వీళ్ళందరినీ చాలా నీట్ గా చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశారు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు రమకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు, మురళీ శర్మ గారు, బ్రహ్మానందం గారు, బ్రహ్మాజీ గారు, యూ నేమ్ ఇట్ అండి. వీళ్ళందరినీ పర్ఫెక్ట్ గా చాలా నీట్ గా ఎక్కడ మిస్ఫైర్ అవ్వకుండా బాగా హ్యాండిల్ చేసావు. యూఆర్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్ లీగ్ లోకి వెళ్ళిపోయారని అనగానే చాలా ఆనందం వేసింది. ఇప్పుడు పెద్ద వాళ్ళని ఒప్పియాలంటే సీనియర్ ఆర్టిస్టులని చాలా కష్టం. ఏదైనా మ్యాజిక్ ఉంటే తప్ప అది అవ్వదు. సో ఎలా ఒప్పించగలిగారు వాళ్ళందరినీ? సేండి, మేము ఫస్ట్ నుంచి కూడా కథనే నమ్ముకున్నాము. ఎందుకంటే ఒక పెద్ద ఆర్టిస్టులు ఒక సినిమాలోకి రావాలి అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఎవరో రామ్ భీమ్నా పిలవగానే సినిమా చేసేయాలని ఉండదు, ఎవరో రెమ్యునరేషన్ ఇవ్వగానే సినిమా చేసేయాలని ఉండదు. దర్ ఆల్ ప్రూవెన్ యాక్టర్స్, వాళ్ళంతా లెజెండ్స్. వాళ్ళకి కావాల్సింది ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో వాళ్ళ ఆ పాత్ర నాకు నప్పేదేనా, మనం చేయగలిగేదేనా, ఊరికే చాలా వరకు ప్యాడింగ్ కోసం పెట్టుకుంటా ఉంటారు. సో అలాగ ఆలోచిస్తారు. సో మేము పూర్తిగా ఫస్ట్ నుంచి నమ్ముతా వస్తుంది ఏంటంటే మంచి కథ ఉంది, సిన్సియర్ అటెంప్ట్ చేస్తూ ఉన్నాం. సో దీంట్లోకి మెల్లగా మంచి టెక్నీషియన్స్ యాడ్ అయి ఉన్నారు ఆల్రెడీ. ఒక్కొక్కళ్ళు మంచి ఆర్టిస్టులు యాడ్ అవుతా ఉన్నారు. సో మేము వీళ్ళందరినీ బేస్ చేసి ఒక మంచి కథని పాత్రని చెప్పడంతో మాకు అది బాగా ఫెచ్ అయింది. సో ప్రతి ఆర్టిస్ట్కి ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, రమకృష్ణ గారిని, వాళ్ళందరూ కథ పూర్తిగా సినాప్సిస్ దగ్గర నుంచి పూర్తి కథ, వాళ్ళ పాత్ర, వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉంది, సినిమాలో వాళ్ళ పాత్ర ఎంతవరకు ఇంపాక్ట్ చేయబోతా ఉంది, ఇవన్నీ చాలా కూలంకషంగా చాలా బాగా దీని లోపల ఆలోచించి ఈ ఫిల్మ్ కి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ మూవీలో చూసుకుంటే డైరెక్షన్, డైలాగ్ కీ రోల్ ప్లే చేసినాయి అంటున్నారు. పెద్ద ఆర్టిస్టులు అయితే అది ప్లస్ అవ్వచ్చు, బట్ డైరెక్షన్ డైలాగ్సే ఎవరిని అడిగినా ఏ రివ్యూలో చూసినా ఇదే చెప్తున్నారు. ఈవెన్ నాకు కూడా చాలా అద్భుతంగా అనిపించినాయి. అసలు వీటి గురించి ఎలా వర్క్ చేశారు ఇంత బాగా రావడానికి అవుట్పుట్? అయితే ఈ డైలాగ్స్ ఎలా ఉంటాయి ఏంటంటే, ఎప్పుడైనా కథను బేస్ చేసుకొని సిచ్యువేషన్ ని డిమాండ్ చేసుకునే మాటలు వస్తాయి. సో మేము ఒక రాముడు లాంటి ఒక ధర్మం మీద నడిచే ఒక కుర్రాడి జీవితాన్ని మేము సినిమాలో చూపించదలుచుకున్నాం. దాదాపుగా ఏ సినిమాలో హీరో అయినా ధర్మం మీదే ఉంటాడు. కానీ ఈ కథ కొంచెం మా ప్రొడ్యూసర్స్ కి టేస్ట్ కి తగ్గట్టుగా ఒక రాముడి కథ, ఒక రాముడి లాంటి ఒక రాజు కట్టుబట్టలతో అడవులకు వెళ్ళిపోవాల్సి వస్తే అతను ధర్మం తప్పే అవకాశాలు ఎన్ని ఉన్నా చివరికి ప్రాణాల మీదకి వచ్చినా ఎలా తప్పకుండా ఒక ధర్మం మీద ఎలా నిలబడ్డాడు. ఈ రోజుల్లో అలాంటి అవకాశం రియాలిటీలో చాలా కష్టమైన పని అండి. చిన్న వాటికి అబద్ధాలు ఆడేస్తాం. ఎవరో ఫోన్లు ఎక్కడ ఉన్నామంటే ఎక్కడో కూకట్పల్లిలో ఉండి ఎక్కడ తెలిసిన ఉన్నామని చెప్పేస్తాం. కానీ ఒక ధర్మం మీద నిలబడటం ఇప్పుడున్న సిచ్యువేషన్ లోకి ఒక నిజంగా జరిగితే ఎలా ఉంటుంది అని ఒక కాన్సెప్ట్ ని తీసుకోవడం జరిగిందండి. సో అలాంటి కథకి ఒక చాలా ఆర్గానిక్ గా ఎక్కడ ఐటమ్ సాంగ్స్ లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకపోతే ఏదో ఎక్స్పోజింగ్ అలా కాకుండా ఒక బ్యూటిఫుల్ మంచి కథని కుటుంబం అంతా కలిసి చూసే కథని మనం సినిమాగా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు మాటలు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో ఆడియన్స్ ఎంత తెలివిగా ఉన్నారు అంటే ఒక్క మాటను కూడా పట్టేసుకుంటున్నారు. అది 10-15 ఏళ్ళు చెప్పేసుకుంటారు ఒక మంచి డైలాగ్ నచ్చిందంటే. సో ఇది నాకు తెలుసు డైలాగులు ఎంత ఇంపార్టెంట్ అనేది. లక్కీగా మా కథ ఏంటంటే కొంచెం అలాంటి మంచి విలువలతో కూడిన కథ అవడం వల్ల ఇలాంటి దానికి మంచిగా మాటలు రావాలని నాకు అర్థమైంది. 2-3 రైటర్స్ తో ట్రై చేశాను.
నేను అనుకున్న ఇంపాక్ట్ ఎగ్జాక్ట్లీ రావట్లేదు. సో ఇంకా లేదు, దీనికి నేనే కూర్చోవాలి అని చెప్పి నా టీంతో కలిసి కూర్చొని, రైటింగ్ టీంతో కలిసి కూర్చొని 1కి 10 సార్లు ఇక్కడ ఈ పాత్ర ఎలా మాట్లాడితే బాగుంటుంది, ఇది ఎక్కువ ఉంటుందా, మళ్ళీ ప్రీచింగ్ లాగా ఉండకూడదు, ఏదో ఏదో మెసేజ్లు ఇస్తున్నట్టు ఎక్కడో ఎక్కడో ఏదో గ్రాంధికం మాట్లాడుతుంటూ ఉండకూడదు, ఎక్కడో మాటల్లోంచి అలా దొల్లేయాలి. ఇంపాక్ట్ ఆడియన్స్ కి అరే కరెక్టే కదా అని చెప్పి అంటారు. నేను రాసిన డైలాగుల్లో వ్యక్తి పేరులో రాముడు ఉండడం కాదు, వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి అనే ఆ డైలాగ్ ఎంత 100 మంది నాకు తిరిగి మళ్ళీ అది కట్ చేసి దాన్ని తీసి పంపిస్తా ఉంటే చాలా ఆనందం వేసింది. ఒక మంచి మాట, ఒక మంచి డైలాగు ఫిల్మ్ కి ఎంత బాగా ఉపయోగపడతాయి, ఎంత ఇంపాక్ట్ ఇస్తాయి అనేది నాకు ఈ సినిమాతో చాలా బాగా అర్థమైపోయింది. ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటది, రైతులతో డిస్కస్ చేసేటప్పుడు రాస్తారను, అది చాలా బాగా కనెక్ట్ చేసి మళ్ళీ అదే రైతు అదే డైలాగ్ తో దాన్ని డెలివరీ చేయడం అసలు చాలా బాగుంది. అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటది, ఇంత ఇంత బాగా ప్రెజెంట్ చేయాలి ఆ సిచ్యువేషన్ కంటే అనిపించింది. అంటే దీనిలో నిజంగా హార్డ్ వర్క్ అనేది ప్రతి డిపార్ట్మెంట్ లోనే ఉంటుందండి. కాకపోతే ఈ ఎప్పుడైతే మీరు మీరు గుర్తుపెట్టుకున్నంత మంది నాకు ఇష్టమైన సీన్ అది యాక్చువల్లీ ఎప్పుడు జరుగుతుందంటే మనం ఒక సబ్జెక్ట్ ని కానివ్వండి, ఒక సీన్ కానీ ఎప్పుడైతే విపరీతంగా ప్రేమిస్తామో, ఎక్కువ ఇష్టపడతామో, ఎక్కువ దాని లోపల ఉంటాము, ఎక్కువ మనం దాని లోపల ఎక్కువ టైమ్స్ జీవిస్తే ఏమైందంటే మనకి అక్కడ ఆ సీన్ లో ఆ పాత్ర ఏదో అడుగుతుంది, ఏదన్నా మంచి ఇంపాక్ట్ ఉండాలి అనేది భావన మన మెదడుని తొలిచేస్తా ఉంటుంది. దానివల్లే మనకి ఒక మంచి సీన్ రావడానికి కానివ్వండి, మంచి డైలాగ్ రావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ఆ కథ, తీరుతెన్నులు, ఆ సిచ్యువేషన్ లో ఆ పాత్ర తాలూకు భావన ఏదైతే ఉంటుందో అది చాలా బాగా కుదరాలి. లేకపోతే ఏమైందంటే క్యారెక్టర్స్ క్యారెక్టరైజేషన్ కి మనం జస్టిఫికేషన్ చేయలేము. సో ఇప్పుడు చాలా మంది నాకు ఊళ్ళ నుంచి నాకైతే ఎన్ని కాల్స్ వస్తా ఉన్నాయంటే, సార్ ఈ సీన్ బాగుంది, సార్ ఈ డైలాగ్ బాగుంది, సార్ ఈ సీన్ బాగుంది సార్, ఇవి నాకు చాలా నిజంగా రాస్తున్నప్పుడు నేను అనుకోలేదు. సరే నా వరకు బాగా ఇంపాక్ట్ ఉంటే బాగుంటుంది అనిపించింది, కానీ ఇంత ఇంపాక్ట్ ఉంటుందా, ఇంత ఆలోచిస్తారు నిజంగా, ఇంత గుర్తుపెట్టుకుంటారా అనేది అయితే మాత్రం నాకు చాలా బాగా అర్థమైంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫిల్మ్ లో ప్రతి మాట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అనేది నాకు ఇప్పుడు బాగా అర్థమైంది ఈ సినిమా.